హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్టార్ హీరోస్ యొక్క అప్కమింగ్ మూవీ ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రభాస్ గారి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ మారుతి డైరెక్షన్లో హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుంది రాజా సాబ్. సో ఈ మూవీ నుంచి జూన్ 16కి టీజర్ రిలీజ్ అవుతుంది అండ్ డిసెంబర్ 5కి ఈ మూవీ రిలీజ్ ఉండబోతుంది. సో ఈ మూవీ మీద మంచి హైప్ ఉంది. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ అనే మూవీ ఉండబోతుంది. ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఉంది, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ కాబట్టి. దాని తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ గారు హీరోగా తెరకెక్కబోతుంది మరొక మూవీ. సో ఆ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఉండబోతుంది. సో దాని తర్వాత కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండబోతుంది. అండ్ ఇవే కాకుండా కన్నప్ప మూవీలో స్మాల్ గెస్ట్ రోల్ కూడా చేయడం జరిగింది. సో ఇవి ప్రభాస్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు. ఈ మూవీ జూన్ 12కి థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పటికే 3 సింగిల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా చేస్తున్నారు. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. సో చూడాలి ఈ మూవీ మొఘల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఒక స్టోరీ అనమాట. సో చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుంది. అండ్ దాని తర్వాత ఓజీ అనే మూవీ ఉంటుంది. సుజిత్ గారి డైరెక్టర్ ఈ మూవీకి. అండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. సో చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ దాని తర్వాత హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ 1.5 year బ్యాక్ అనౌన్స్ చేశారు. మూవీ మన ముందుకు ఎప్పుడు వస్తుందో మరి చూద్దాం. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి అట్లీ గారి డైరెక్షన్లో బిగ్ స్కేల్లో ఈ మూవీ ఉండబోతుంది. దాదాపు 800 crores బడ్జెట్ అనుకుంటున్నారంట. సో ఆ మూవీ హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది. సో ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం అందరం వేచి చూడాల్సి ఉంటుంది. సో దాని తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఒక మూవీ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మరో మూవీ ఉండబోతుంది. కొరటాల శివ గారి డైరెక్షన్లో కూడా ఒక మూవీ ఉండబోతుంది. సో ఆ మూవీ 2 years బ్యాకే అనౌన్స్ చేశారు. సో ఆ మూవీ కంటిన్యూ అవుతుందా అవ్వదా అనేది మనకు ముందైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇవి అల్లు అర్జున్ గారి లైనప్స్ వచ్చేసి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ రాజమౌళి గారి డైరెక్షన్లో బిగ్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతుంది. సో ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, మ్యూజిక్ అందిస్తున్నారు ఎంఎం కీరవాణి గారు. ఎన్టీఆర్ గారి మూవీస్ చూస్తే వార్ 2 నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఆగస్ట్ 14కి రిలీజ్ అవుతుంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్గా ఈ మూవీ తెరకెక్కింది. సో మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. దాని తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక మూవీ నిర్మించబోతున్నారు. ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్గా చేస్తున్నారు. సో దాని తర్వాత దేవరా పార్ట్ 2 కొరటాల శివ డైరెక్షన్లో నిర్మించబోతున్నారు. దేవరా మంచి సక్సెస్ చూసింది కాబట్టి పార్ట్ 2 ఉంటుందని ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు. సో దాని తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ కాంబినేషన్లో మరో మూవీ ఉండబోతుంది. సో ఇవి ఎన్టీఆర్ గారి అప్కమింగ్ లైనప్స్. రామ్ చరణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో పెద్ద మూవీ ఉంటుంది. సో ఈ మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. దాని తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. నెక్స్ట్ చిరంజీవి గారు మూవీస్ చూస్తే విశ్వాంబర అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్, వశిష్ఠ డైరెక్టర్, మ్యూజిక్ ఎంఎం కీరవాణి. దీని తర్వాత మెగా 157 అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో కామెడీ మాస్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కబోతుంది. ఆ మూవీలో హీరోయిన్ నయనతార, మ్యూజిక్ వచ్చేసి భీమ్ సిసిరిలో అందిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ అఖండ 2 బోయపాటి గారి డైరెక్షన్లో ఈ మూవీ ఉండబోతుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీని శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో దసరా మూవీ వచ్చింది. ఆ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరు గారి డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. సో ఈయన తీసిన మూవీస్ మళ్ళీ రావా, జెర్సీ లాంటి మంచి మూవీస్ తీసుకున్నారు కాబట్టి ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఉంది. సో ఈ మూవీ జూలై 4 థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి మ్యూజిక్ అనిరుద్ అందిస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ నెక్స్ట్ మూవీ ఆంధ్ర కింగ్. ఈ మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ, ఉపేంద్ర గారు లీడ్ రోల్లో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీకి వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఇవి గైస్ మన స్టార్ హీరోస్ యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.